నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చే. చాలు. ఎందుకు వారి నోర్లు మూయబడ్డాయి? ఎందుకు వారి కొమ్ములు విరిచివేయబడ్డాయి? ప్రశ్న వేసుకుంటూ సమాధానం చేసుకుంటున్నాం. వారి ప్రక్కన ఉన్న అన్యులతోటి వారు కలిసిపోయారు. దేవుడి మాటను పక్కన పెట్టేసి వాళ్ళతోటి సంబంధాలను పెట్టుకుంటూ, బంధుత్వాన్ని పెట్టుకుంటూ, చుట్టరికాన్ని పెట్టుకుంటూ వచ్చారు. తద్వారా వారు దేవుని యొక్క సహవాసములో నుంచి దూరము. నేను ఇక్కడ దానికి పెట్టిన పేరదే, సహవాసము. దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి అన్యులతో సహవాసము చేసుకోవటానికి వారు ఏం చేస్తున్నారు? ఇష్టపడ్డారు. అందుకని వారి నోర్లు మూసేశాడు దేవుడు. మీరు మాట వినర్రా, మీరు ఎన్ని చెప్పినా మీరు ఇంతే అని దేవుడు వారిని తీసుకొని పోయి శత్రువుల చేతికి ఇస్తే ఇప్పుడు నించుంటే తంతున్నారు, కూర్చుంటే తంతున్నారు. కనుక నిద్రపోతే తంతున్నారు, బయటికి వెళ్తే తంతున్నారు. నడుములు వాసిపోతున్నాయి, మోకాళ్ళ దెబ్బలు కొడుతున్నారు, అన్ని జాయింట్లు అన్ని నొప్పులే. అంతే కదా. మనం అన్నీ బాగుంటే తిన్నగా ఉంటాము. మనం తిన్నగా ఉండంగా. నాకు రోజు ఆ ఇసుక కిటికీ దగ్గర పోసిన కానించి నాకు నిద్ర ఉండట్లా. ఎందుకు? కుక్కలు వాడికి ఎట్టుంది? అబ్బా భలే సరదాగా ఉంది. ఇక్కడ తోలితే ఆ దాని మీద పోతున్నాయి, దాని మీద తోలితే ఇక్కడికి వస్తున్నాయి అన్నమాట. రాత్రి అంతా వాటికి ఎట్టుంది? నాకేమైనా జాగారం, వాటికేమైనా సరదా. వాటికేమైనా సరదా, నాకేమైనా. సో వారి సరదాను దేవుడు ఏం చేశాడు? జాగారంగా చేశాడు దేవుడు. ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో వారు నాటని, వారు కట్టని శ్రేష్టమైన స్థలములను దేవుడు వారికి ఏం చేశాడు? ఇచ్చాడు. పోయి బాగుపడండిరా, చక్కగా ఉండండిరా అంటే కడుపు నిండి ఏం చేస్తున్నారు? మనకు తెలుసు కదా వచనం. సామెతలు 38:9 చదవండి. సామెతలు 38:9. దూరముగా ఉంచు, పేదరికమనైనను ఐశ్వర్యమనైనను నాకు దయచేయద్దు. ఏందంట? పేదరికం వద్దంట. ఎందుకు? చదవండి. తగినంత ఆహారమే నాకు. ఎందుకు? చదవండి. ఏందంట? ఎక్కువైతే ఏందంట? నేను కడుపు స్వామినై నిన్నేం చేస్తాను? విసర్జించేస్తా. విసర్జించి ఏంటిది? అదే కదా నిర్గమాకాండం 32 మోషని వాడు ఏమయ్యాడో? బాగా తిని కొవ్వు బట్టి పని చేసే పని లేదు, చక్కగా కూర్చొని తింటాం. కడుపు ఉబ్బరం అయిపోయింది. ప్రేమైన వలరా, ఎక్కువై కడుపు నిండిన వాడనై దేవుడు ఎవడనని నేను అంటానేమో. ముందలే చెప్పాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండముల గ్రంథము 8వ అధ్యాయం చదువుదాం. మనం 12వ వచనం నుంచి 12 చదువుదాం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిమి కలిగిన కొలది కలిగినంత వద్దిలినప్పుడు నీ మనస్సు మధించి
దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిని యెహోవాను మర్చిపోయారు మన అన్నలో. ముందే చెప్పాడు, నువ్వు మర్చిపోతావేమోరా కడుపు నిండి. ప్రేమైన సహోదరి, ప్రేమైన సహోదరుడా, మన జీవితాలవే, మన జీవితాలవే. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు కూడా వారి జీవిత యాత్రలో కడుపు నిండిన వారై యెహోవా ఎవడని వారు ప్రశ్నిస్తూ దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి, ఇదేదో భలేగా ఉంది, కొత్త పెళ్లి కొడుకు, ఏదో సామెత గుర్తుకు రావట్లా, అది పాతదే, ఇంకో సామెత ఉంది, కొత్త పెళ్లి కొడుక్కి పొద్దు, అది అది ఏంటంటే కొత్త, అంతేనా? తప్పు నేను చెప్పింది, నా సామెతలు రావులేండి, కొంచెం చెప్పండి. కొత్త పెళ్లి కొడుకేనా? కొత్త బిచ్చగాడు. మరి మీరు చెప్పరే, నేను తప్పు చెబుతున్నాను, అదే చెబుతుంది మీకు. కానీ కొత్త బిచ్చగాడికి పొద్దెరగడంట. మా నాన్న కూడా ఎవరు? కొత్త బిచ్చగాళ్ళు. శుభ్రం కట్టించాడు దేవుడు. కనుక అన్య జనాంగం మీద కట్టించి పెట్టారు. బాగా పోయి మంచిగా ఏం చేస్తున్నారు? నీవు మదించదేవేమో జాగ్రత్త. చేశారు, అదే చేశారు. అందుకొని వారి జీవితాలు నోర్లు మూసేసేసాడు. శత్రు చేతికి అప్పగించి, మీకు ఎట్లా కాదురా, బాగా తిని ఒళ్ళు పెంచుకొని మీకు ఏ కష్టం లేకుండా అన్నీ ఇస్తూ ఉంటే మీరు మాట వినర్రా. మీరు మాట వినాలంటే ఏం చేయాలి? మీ నడువులో ఇరగ్గొట్టాల్సిందే. కాబట్టి నేను ఇరగ్గొట్టను, ఏం చేస్తాను మీకు చెప్తేనే. నేను మా ఇళ్ళల్లో చిన్నప్పుడు అమ్మ నాన్న కొట్టలేక కొట్టింది చాలగా చదవకపోతే పంతులకి ఏం చేసేవాళ్ళు? బెత్తాలు ఇచ్చి, ఇదిగో వీడిని సాగుగొట్టి చదువు. ఇప్పుడు అంత రివర్స్. కొడితే, మన అబ్బాయిని కొడితే మనం ఏం చేస్తున్నాం? అందుకని ఆ పంతులు కూడా పాఠాలు చెప్పట్లా. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడి నుంచి ఆక్స్ఫర్డ్కి, శాతవాహనకి ఏం చేస్తున్నాం? బాగా డబ్బులు గొరిగించుకొని, గుండు చేసుకొని, డబ్బులు మనకేమైపోయినాయి? పలకరిందే డబ్బులు ఖర్చు పెడుతున్నాళ్ళు. ఎంతలేడు వాడికి అడిగేదంటే ఆక్స్ఫర్డ్ అట్ట. ఏంటంటే మా నితిన్ అన్న చెబుతున్నాడు. ఎంత? మా అక్క చెప్పాలి. ఎంతంట? 15,000, 20,000. ఆడికి ఎంత? ఇంత ఉన్నాడు. ఆడికి ఎంతంట? 20,000. ప్రేమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకుందాం. ఆడపోతే ఏమవుతుందంట మనకి? చదువు వస్తుంది బ్రదర్ అంటుంది మొన్న ఒక అక్క. మా అబ్బాయికి ఏమవుతుందంట? చదువు వస్తుందని. ఎందుకు? హోంవర్క్ చేయకపోతే ఏం చేస్తారు? కొడతారు. లేకపోతే ఫైన్ వేస్తారు. లేకపోతే ఎండలో, మా అబ్బాయి ఎండకి ఎన్ని అయిపోతున్నాడు, నల్లంగా అయిపోతున్నాడే, అందుకొని మా అబ్బాయిని ఏం చేయాలి? లేకపోతే ఇంట్లో నుంచి ఇంటికి తీసుకెళ్ళమంటారు. వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళంటారు. ప్రేమైన సంఘమా, మనము అన్నీ మంచిగా ఉంటే మాట ఎన్ని టైపు కాదు మనది. అందుకొని మన సంగతి బాగా తెలుసు దేవుడికి. అందుకొని అప్పుడప్పుడు ఏం చేస్తుంటాడు? నడుమెరగొట్టి, చెవులు పిండి, కూర్చోబెట్టి, చదువురా 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 అంటే అందుకొని కూర్చోబెట్టి గుంజిళ్ళు తీపిచ్చి, అప్పుడు ప్రేమైన సంఘమా, నవ్వుకటని చెప్పట్లేదు, నేను సరదాగా చెప్పట్లేదు ఈ మాటలు. ఆనాడు ఆ ప్రజలు దేవుని సహవాసాన్ని, దేవునితో సంబంధ బాంధవ్యాలను తెగదెంపులు చేసుకొని వారు దూరం అయిపోయారు. సో దీని కొరకే నేను తీసుకున్నట్టుగా భాగం నా దినభాగముల నుంచి. కనుక కీర్తన 40:12 తీసుకున్నాను. 2వ లైన్ చదవండి. లెక్కలేని అపాయములు
నన్ను చుట్టుకున్నాయట. సో లెక్కలేని అపాయాలు చుట్టుకున్నాయి. చుట్టుకున్న తర్వాత ఇప్పుడు నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా, ఒక సంఘటన జరిగింది కింద. ఇప్పుడు మనకు అది అక్కర్లేదు. నా దోషములు నన్ను ఏం చేస్తున్నాయి? తరుముతున్నాయి. అవును, దోషాలు తరుముతున్నాయి. నేను తల ఎత్తుకోలేని వాడైపోతున్నాను. ప్రేమైనవరా, ఇంకా ఏమేమి తరుముతున్నాయి? ప్రశ్నేసుకొని సమాధానం చూసుకుంటున్నాం. 27:20 యోబు గ్రంథం. భయములు జల ప్రవాహములకు వలె వానిని తరిమి, అక్కడ నా దోషములు నన్ను తరిమి పట్టుకున్నాయన్నాడు. ఇక్కడ అంటున్నాడు వారి భయములు జల ప్రవాహములకు వలె వారిని తరిమి పట్టుకుంటున్నాయి. అవును, ఈనాడు మనుషుల యొక్క జీవితములో అనేక రకాల భయాలు మనుషుడిని తరుముతూ ఉన్నాయి. టీచర్స్ కనుక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారంటే ఏమవుతారండి? అలర్ట్ అవుతారు. ఫైల్స్ చూస్తారు, వాళ్ళు రికార్డులు చూస్తారు స్కూల్స్కి వచ్చి, అందుకొని అలర్ట్ అయిపోతారు. కంపెనీలు ఉన్నాయి, కంపెనీల దగ్గరకు ప్రభుత్వ వాళ్ళు అప్పుడప్పుడు ఇన్స్పెక్టర్స్ని పంపిస్తారు. అందుకొని వాళ్ళు ఏం చేస్తారంటే సిఏ చదువుకున్న వారిని ఏర్పాటు చేసుకొని కంపెనీకి లేక షాపుకు ఎంత కొన్నారు, ఎంత అమ్మారు, ఈ యొక్క లెక్కలను వాళ్ళు సరిచేస్తారు. సిఏ చదువుకున్న వాళ్ళు అలాంటి వారిని కంపెనీకి వాళ్ళు ఏం చేస్తారు? నియమించుకొని వారు వచ్చినప్పుడు ఆ రికార్డులు వాళ్ళకి చూపిస్తారు. ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగనే ఒక ఆఫీసు ఉందనుకోండి, ఆఫీసు వాళ్ళ మీద దాడి చేస్తారు. ఉదాహరణ అక్కడ దానికి మీకు చెప్తున్నాను. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు బస్సును పక్కకి తీసి ఏం చేస్తారు? అక్కడ తెల్ల బట్టలు వేసుకొని వచ్చి జీబులో వచ్చి పక్కన ఆగుతారు. వాళ్ళ చూడటంతో బస్సు డ్రైవర్ ఏం చేస్తాడు? పక్కకి తీసి ఆపుతాడు. మనకి ఏమైందని మనం అనుకుంటాం. అప్పుడు ఈ కండక్టర్ అంటాడు, టిక్కెట్లు జాగ్రత్త అంటాడు. ఎందుకు? ఇప్పుడు ఆఫీసర్స్ లోపలికి వస్తారు. గేటు దగ్గర ఒకరు ఉంటారు, మధ్యలో ఒకరు ఉంటారు, వెనకన ఒకరు ఉంటారు, 2-3 ఈజీగా ఉంటారు. ఇప్పుడు వెనక నుంచి ఏం చేస్తారు? టిక్కెట్ తీసుకున్నావా లేదా ఏం చేస్తారు? నిన్ను పరిశీలన చేస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడకు, ఎంతమంది మీరు అడుగుతారు. అలాగా టిక్కు పెట్టుకుంటూ అన్నీ వెళుతూ ఉంటారు. ఎక్కడైనా దొరికితే వాళ్ళని ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, ఫైన్ వేస్తారు. జరుగుతూ ఉంటాయి ఇవన్నీ మన జీవిత యాత్రలో. దేవాది దేవుడు కూడా జాగ్రత్తగా ఉండండి చెప్తూ ఉంటే వినట్లా. అందుకని దేవుడు అనేక విషయాలు మన జీవితములలో అనుమతిస్తున్నాడు. కనుకనే భయము మనలని జల ప్రవాహకు వలె తరిమి పట్టుకుంటున్నది. టీచర్స్ కొంతమంది, ఆఫీసులో ఉన్న వర్కర్స్ కొంతమంది, కండక్టర్స్ కొంతమంది, బస్సులో ఉన్నటువంటి యొక్క ప్రయాణికులు కొంతమంది టికెట్ తీసుకోకుండా ఏం చేస్తుంటారు? ప్రయాణం చేస్తున్న వాడికి ఏమవుతుంది? భయమవుతుంది. అవును, ఇలాగా భయపు గుప్పిట్లో చిక్కుకొని వారు దాని చేత తరమబడుతూ ఉంటాడు. నేను సౌలు యొక్క జీవితాన్ని తీసుకున్నాను. సౌలు ప్రారంభములో 2 సంవత్సరాలు
బాగానే ఉన్నాడు. దేవుని ఆత్మ ప్రేరేపణ చేత నడిపించబడి వెళుతూనే ఉన్నాడు. అయితే ఆ తదుపరి దాదాపుగా 38 సంవత్సరాలు అతడు దేవుని ఆత్మ చేత కాకుండా దయ్యపు ఆత్మ చేత నడిపించబడుతూ తాను దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ భయపు గుప్పిట్లో తాను ఒక తప్పు తర్వాత మరొక తప్పు చేసుకుంటూ తాను ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయినాడంటే ఆ భయమునకు తట్టుకోలేక తన కత్తి మీద తానే పడి చనిపోయేంత పరిస్థితి వరకు తాను తన జీవితంలో వెళ్ళిపోవలసి వచ్చింది. దేవుడు తనకు సమయం ఇవ్వలేదా? పశ్చాత్తాపడటానికి, సరిచేసుకోవటానికి అవకాశం ఇవ్వలేదా? ఎంతో సమయం ఇచ్చాడు. కానీ తనలో ఉన్న భయం దేవునిలో నుండి, దేవుని సహవాసములో నుండి, పరిశుద్ధతలో నుండి, సమాధానములో నుండి, నిర్దోషత్వములో నుండి, నిష్కలంకమైన జీవితములో నుండి, నిందారహితమైన జీవితములో నుండి తనను దూరముగా తీసుకొని శత్రువైన సాతానుకు సమీపముగా చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చింది. అలాగా తన అంతం విషాదకరమైన జీవితముతో ఏమైంది? ముగించబడుతూ వచ్చింది. అలాగా మనము ఉండకూడదు అని దేవుడు ఆశించి మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. దాని కొరకై ఆ సౌలు యొక్క జీవితాన్ని ఈరోజు కూడా ఇంకొంచెం చూడటానికి ప్రయత్నం చేద్దాం. రండి, సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయంకి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం. సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవము తోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము. దాదాపుగా 18వ అధ్యాయము దగ్గరగా 9వ వచనం నుంచి అతని ప్రవర్తన మారిపోయింది. అతని జీవితం మారిపోయింది. చాలా భయంకరంగా విషమును చిమ్ముతున్నాడు. కోపమును ఆపుకోలేకపోతున్నాడు. ఉక్రోషాన్ని ఆపుకోలేకపోతున్నాడు. అసూయ ద్వేషాలను ఆపుకోలేకపోతున్నాడు. పగ కక్షలను ఆపుకోలేకపోతున్నాడు. ఎలాగైనా సరే దావీదును భూమి మీద లేకుండా చేసేయాలని ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. ఆ పరిస్థితులలో మనం చదువుకున్న ఆ వచనానికి పైనట్టుగా వచనములో కనుక అతడు మాట్లాడుతూ వచ్చినప్పుడు తన కుమారుడు, ఎందుకు నాన్న నిష్కారణముగా దావీదును చంపి అపరాధి అయిపోతావు? నిర్దోషి యొక్క ప్రాణాన్ని తీసి నువ్వెందుకు అపరాధిగా చేయబడతావు అని కుమారుడు చెప్తే, సరే నాయనా అని తన కుమారుడు మాట ఆలకించి నేను మరి అన్నడు దావీదును చంపను అని ప్రమాణము చేశాడు. ఎవరు? రాజైన సౌలు ప్రమాణం చేశాడు. వెంటనే యోనాతాను బహుగా సంతోషించాడు. సంతోషించడమే కాదు, ఆ సంగతిని తీసుకొని వెళ్ళి దావీదుకు చెప్తున్నాడు. వెళ్దాం ఇప్పుడు, రెండు చదువుదాం. 19వ అధ్యాయం 7వ వచనంకి వెళ్దాం. 7వ వచనం. అప్పుడు యోనాతాను దావీదుని పిలుచుకొని పోయి ఆ సంగతంతయు అతనికి తెలియచేసి దావీదును సౌలు నొద్దకు తీసుకొని రాగా దావీదు మునిపడిలాగన అతని సన్నిధిని ఉండెను. మా నాన్న అలా చేయనన్నాడులే, నాతోటి ప్రమాణం చేశాడు, దావీదు జోలికి నేను పోను, అతనికి నేను చంపను, నేను ఎందుకు ఒక నీతిమంతుడిని
నిర్దోషిని చంపి నేను ఎందుకు అపవిత్రుడైపోవాలి, దోషునైపోవాలి, దేవుని దృష్టికి శాపాన్ని నేను ఎందుకు తెచ్చుకోవాలి అని అనుకున్నాడేమో. కొడుకు మాట విని ప్రమాణం చేశాడు. ఈ సంగతి యోనాతాను వెళ్ళి దావీదుకు చెప్పి దావీదును తీసుకుని వచ్చి మళ్ళీ యథావిధిగా సౌలు యొక్క రాజదర్బారులో ఉంచాడు. అంతవరకు బాగానే ఉంది కదా. ఇప్పుడు తర్వాత వచనం చదువుదాం. 8వ వచనం. తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారద్రోలి గొప్ప వధ చేయగా. దావీదు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గొప్ప వధ చేసి ఇజ్రాయేలు ప్రజలకు విజయాన్ని, రాజైన సౌలు ఇంటి దగ్గరే ఉన్నాడు. దావీదును పంపించేశాడు. ఇంకా కొంత సైనికులు పంపించేశాడు. వెళ్ళి ఫిలిష్తీయులను ఓడించి గెలుచుకొని అట్లా వచ్చారో లేదో ఏం జరిగింది ఇప్పుడు అక్కడి నుంచి చదువుదాం. గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చెను. సౌలు ఈడ చేత పట్టుకొని ఇంట కూర్చుండినను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుతునన్న తాత్పర్యము కలిగి ఈట విసిరను. దావీదు అతను ఎదుట నుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయాను. ఉదయమున అతని చంపవలనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్యను మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణము నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదువని చెప్పి చాలు. ప్రియమైన వాళ్ళరా, 5వ వచనములో కొడుకు చెప్పాడు, మాట ఆలకించాడు. 6వ వచనములో ప్రమాణం చేశాడు. 6వ వచనములో ప్రమాణం చేశాడు. 7వ వచనములో అద్భుతమైన యుద్ధం చేసి శత్రువులను ఓడించి అలాగ వచ్చాడో లేదో మరలా దురాత్మ చేత మీరు అక్కడ రాయబడిన మాటకు కొంచెం సందేహిస్తారేమో. ఎందుకు? యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చెను. దురాత్మే కాదు, సాతానుగాడు రావాలన్నా దేవుడి పర్మిషన్ లేకుండా క్రింద భూమి క్రిందను, భూమి మీదను, ఆకాశమందును, ఆకాశము పైన ఆయనకు సర్వాధికారము. అందుకొని ఆ సేన అనే దయ్యము పట్టినవాడు కేకలు వేస్తూ 2 చేతులు జోడించి, అయ్యా అయ్యా, అప్పుడే మమ్మలను పాతాళానికి పంపించవా. వాటికి తెలుసు, అప్పుడే మమ్మలను పాతాళానికి పంపించవాకు అని యేసయ్యను ఏం చేస్తున్నాయి? అవి బ్రతిమలాడుతున్నాయి. అప్పుడు ఆయన అక్కడ ఉన్న పందులలోనికి వెళ్ళమని చెప్తూ వచ్చాడు. ఆ దయ్యములన్నీ వెళ్ళి అక్కడ ఇంచుమించు 2000 పందులు అక్కడ ఉన్న నెలలో పడి ఏమైపోయినాయి? చచ్చిపోయినాయి. ప్రేమైన వాళ్ళరా, దేవుడి అనుమతి లేకుండా సాతాను కూడా ఏం చేయలేడు. మనకు తెలుసు ఒక చిన్న ఉదాహరణ. యోబు గ్రంథము 1వ అధ్యాయం. చదువుకుందాం వచనం. 6వ వచనం చదువుదాం. యోబు 1:6 నుంచి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన ఒక దినమొకటి తటస్థించెను.
ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుంచి వచ్చితివని వారిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరము దేవుని సన్నిధిలో యోబు వెళ్ళి దేవుని కరుకై బలులు అర్పిస్తున్నాడు, యాచన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అలాగ ఉంటుండగా ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళి అతను ఏం చేస్తున్నాడో మనకు తెలియదు, ఆరాధన చేస్తున్నాడో బలర్పేమని తెలియదు. అయితే అదే సమయంలో సాతాను అపవాది కూడా వచ్చాడు. ఆ సమయంలో అక్కడ దేవుడు కూడా ఉన్నాడు. ఈ సంగతి మన యోబుకు తెలియదు. అక్కడ దేవుడు ఉన్నాడు. అంటున్నాడు దేవుడు, యాడ్ నుంచి వచ్చావురా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చా? వాడు అంటున్నాడు, భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చా. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. దేవుడు అన్నాడు, నా సేవకుడైన యోబు సంగతి చూసావా ఒక్కసారి? అతడు ఎంత గొప్పవాడో నీకు తెలుసా? చాలేవయ్యా చెప్పినంత వరకు. గొప్పవాడంట యోబు. ఏం గొప్పాడు? ఆయన చుట్టూ నువ్వేం చేసావు? కంచె వేశావు. ఒక్కసారి ఆ కంచె తెంచి నాకు అవకాశం ఇచ్చి చూడు. మీ యొక్క సేవకుడు సంగతి నేను చూస్తా. నీ ముఖానే దూషిస్తాడు. కనుక అపవాది, సాతానా, నా సేవకుడు అలాంటి వాడు కాదు. నేను చూపిస్తానుగా, నీకెందుకు? నా తడాక జరిగింది మనకి తెలుసు. ఇక్కడ నేను ఎందుకు చెప్పానంటే, దేవుని అనుమతి లేకుండా అంటే సాతాను గాటి యొక్క దెయ్యాలన్నిటికీ అధిపతి అపవాది. ఆ అపవాదని పిలువబడిన సాతానుగాడు కూడా, వాడి దూతలు కూడా దేవుడు అనుమతి లేకుండా బయటికి పోవటానికి వీలు మనకి తెలుసు. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయముల స్టోరీ. ఆహాబు యెహోషాపాతు యుద్ధానికి వెళుతున్నప్పుడు అక్కడ మేకాయ అనే దైవజనుడు చెప్తూ వస్తాడు, అయ్యా వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు అని చెప్తూ ఉంటే నమ్మకపోతే, అప్పుడు అసలు ఏం జరిగిందో సంగతి మొత్తం ఏం చేశాడు? పరలోకములు ఏం జరిగిందో చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది, మేము వెళ్ళి ఆ ప్రవక్తల యొక్క నోట అబద్ధమాడు ఆత్మగా మేము ఉంటామని చెప్పేసరికి, పోండి మీరు వెళ్ళి సక్సెస్ అవ్వమని, విజయం పొందమని చెప్పాడు. వాళ్ళందరూ వచ్చి అబద్ధ ప్రవక్తల నోట ఉండి అబద్ధ ప్రవచనాలు ఏం చేపించాడు? సో ఎవడైనా సరే దేవుడి అనుమతి లేకుండా దేవదూతలైనా సాతానుగాడైనా వాళ్ళ శిష్యులైన దయ్యాలైనా సరే ఏం చేయాల్సిందే? అందుకని అక్కడ రాయబడిన మాట అది. కనుక యెహోవా యొద్ద నుండి అపవిత్రాత్మ బయలువెడినన్నమాట. కాబట్టి దానిని అర్థం చేసుకోవటానికి వరకే చెప్పాను మీకు ఈ మాటలు. లేకపోతే ఏంది అపవాదిని దేవుడు పంపించేది అని అనుకుంటారు మీరు. సో ప్రియమే, జ్ఞాపకం చేసుకుందాం. అలాగా అపవాది చేత రేపబడి తన చేతిలో ఈట ఉన్నది. ఈట ఉంటే ఒకే ఒక దెబ్బతో దావీదును కొట్టి చంపేస్తాననుకున్నాడు. ఎవరు? ప్రమాణము చేసిన సౌలు. నేను అందుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. నేను ఎన్నడూ కూడా దావీదు జోలికి పోను, నా కుమారుని యోనాతాన నువ్వు చెప్పింది ఆలకిస్తున్నా, నేను వింటున్నా అని ప్రమాణమే చేసేలా
అందరి ముందు చెప్తూ వచ్చాడు. అలాంటి ప్రమాణము చేసి అందరి ముందు చెప్పిన ఇదే సౌలు ప్రమాణమును ఏం చేశాడు? తప్పాడు. తన ఇష్టమైనట్టుగా దావీదు మీద తన క్రోధమును చూపించటానికి కొరకాయ నిలువున చంపేయడానికి ఏం చేస్తున్నాడు? ప్రయాసపడుతున్నాడు. వెంటనే 11వ వచనంలో ఏం రాయబడింది? సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ఉదయమున అతనిని చంపవలనని. అక్కడ చంపలేకపోయాడు, ఆ రోజు అయిపోయింది. మళ్ళీ ఉదయాన్నే ఏం చేశాడు? అతనిని చంపవలనని. అంటే రోజు జరిగే కొలది దావీదు తప్పించుకునే కొలది తనలో భయము ఇంకా ఇంకా ఏమవుతుంది? అధికమవుతూ వాడు ఏమన్నా చేస్తాడేమో, ఏదైనా చేస్తాడేమో అని ఒక ఆలోచనతోటి ఈట విరిచినప్పుడు చంపబడకపోతే మళ్ళీ ఉదయాన్నే లేచాడు. ఉదయాన్నే లేచి చంపటానికి కొరకై అనేకులకు ఏం చేస్తున్నాడు? తాను కూడా చెబుతూ ప్రయాణం కట్టాడు. తన కూతురు దగ్గరికి ఏం చేశాడు? పంపించాడు. ఎందుకంటే తన కూతురు దగ్గరికి తన యొక్క అల్లుడు ఇల్లుంటాడు కదా అని. ప్రియమైన సంఘమా, ఇక్కడ కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తా. నా దినభాగములో నుండి కొన్ని జ్ఞాపకం చేస్తా. నా దినభాగం మధ్యాహ్నం కాలంలో నుండి రండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం. సౌలు యొక్క జీవితం ఈ వచనాలలో ఎంత ఖచ్చితంగా ఇముడుతుందో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. 11వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం చదువుకుందాం అందరం. లేదా వెనకాల పలకండి, వెనకాల చెప్పండి. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. సో 2వ లైన్లో చక్కగా ఇముడుతాడు మన సౌలన్న. సౌలన్న ఏం చేస్తున్నాడు? ద్రోహం. ఇందాక మీకు చెప్పాను కదా, కనుక దుర్మార్గులను అవశ్యముగా మరణించెదరని వారిని హెచ్చరిక చేయి. ఇందాక అక్కడ సాగిట్ని యొక్క భౌతిక దేహం దగ్గర జ్ఞాపకం చేస్తూ వచ్చాను. దుర్మార్గులు అనే మాటకు అర్థములలో ఒక అర్థం ద్రోహము చేసేవారని అర్థం. మీకు ఇందాక చెప్పాను ఆ మాట కూడా. ద్రోహం చేసేవారు, వీళ్ళని దుర్మార్గులు అంటారు. రాజైన సౌలు, ప్రమాణము చేసిన సౌలు, దేవుని దగ్గర నిబంధన చేస్తూ తన కుమారుతోటి ప్రమాణం చేస్తూ వచ్చిన సౌలు, ఈటి విసిరితే సావుకపోయేసరికి ఉదయాన్నే లేచి తన కూతురి దగ్గరకు తన సైనికులను పంపించి పట్టకరండ్రా వాడిని, ముక్కలు చేద్దామనుకొని పంపించిన వాడు ద్రోహి కాక మరి ఏమవుతాడు? ద్రోహి కాక ఏమవుతాడు? ప్రియమైన వారరా, ఎంత చక్క ద్రోహుల మూర్ఖ స్వభావం. ద్రోహులలో మూర్ఖ స్వభావం ఉంటుంది. సౌలు కూడా ద్రోహముతోటి మూర్ఖ స్వభావముతోటి పెట్టలేకపోతూ తనను తానే ఏం చేసుకుంటున్నాడు? పాడు చేసుకుంటున్నాడు. ఈనాడు రక్షించబడిన మనము కూడా అలాగా మనలను మనముగా పాడు చేసుకోవట్లేదా? మనముగా ద్రోహులమై చేయరాని కార్యములు చేయడానికి మూర్ఖంగా ప్రవర్తించట్లేదా? మన ఇంటిలో ఉన్న వారి మీద, మన ప్రక్కన వారి మీద కనీసం ప్రేమ లేకుండా, జాలి లేకుండా
మూర్ఖంగా మాట్లాడలేదా మనం? రక్షించబడిన వారమే, బాప్తిస్మలో పాలు పొందిన వారమే, దేవుని పని చేస్తున్న వారమే. సౌలుకు వలె మనము కూడా ఎన్నోసార్లు దేవుని దగ్గర ప్రమాణమే చేసిన వారమే. అయినా మాటి మాటికి మూర్ఖంగా ప్రవర్తిస్తూ మన జీవితాలనే కాదు, ఎదుటివాడి జీవితాన్ని కూడా పాడు చేయటానికి సాహసిస్తూ ప్రయాసపడుతున్న జీవితాలు మనవి. ఆయనకు రాయబడిన మాట పైన యథార్థవంతుల యొక్క యథార్థత వారికి ఏం చేస్తుంది? యథార్థతను పోగొట్టుకున్నాడు సౌలు. దావీదు యథార్థత కలిగి ఉన్నాడు కనుకనే ఆ యథార్థతే తనకి దేవుడు త్రోవను. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆ పై లైన్కి ఏమన్నా దావీదు సెట్ అవుతాడు, కింద లైన్కి ఏమన్నా సౌలు సెట్ అవుతాడు. నువ్వు ఎలాగ సెట్ అవుతావో చూసుకో. నేను ఎలాగున్నానో చూసుకుందాం. యథార్థంగా ప్రవర్తించు. నిన్ను ఎంతమంది కొడుతూ ఉన్నా, తుడుతూ ఉన్నా, నీకు ద్రోహం చేస్తూ ఉన్నా, మూర్ఖంగా నిన్ను పాడు చేయడానికి కొరకాయ నిన్ను తరుముతూ ఉన్నా, నువ్వు యథార్థతను మాత్రం ఏం చేయొద్దు, విడిచిపెట్టవద్దు. ఎందుకంటే ఆ యథార్థతే నీకు సరియైన త్రోవలో నిన్ను నడిపిస్తుంది. వారందరి చేతిలో నుండి నిన్ను తప్పిస్తూ కొంచెం ప్రస్తుతం బాధగానే ఉంటుంది. ఇక్కడ తప్పించుకున్నామంటే ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర కూడా వచ్చాడు. ఎటు వెళ్ళినా కూడా దావీదుకు ప్రశాంతత లేదు. కౌజు పెట్టక వలె తరుముతున్నాడు. మిన్నలు నీగి చంపడానికి కొరకాయ ఎలాగైతే మంచం మీద పడుకునేవాడు దానిని వెంటాడుతాడో అలాగ వెంటాడుతున్నాను అన్నాడు. ప్రేమైన వారరా, జ్ఞాపకం చేసుకుందాం. ఇంకో వచనం చదువుదాం. అదే 11వ అధ్యాయం 17వ వచనంకి వద్దాం. 17వ వచనం. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ. సో విషపు చూపు చూపాడని రాయబడింది. ఎల్లప్పుడూ విరోధముగా ఉండటానికి కొరకాయ ప్రయత్నం చేస్తాడనని 18వ అధ్యాయం రాస్తున్నాడు ఆ చివరి వచనాలలో. ఇప్పుడు ఇంటిలోకి వచ్చి దావీదు తనకి దెయ్యం పడితే సంగీతం వాయిస్తూ ఉంటే, దెయ్యం పోతూ ఉంటే, తన ప్రవర్తిస్తున్న భయంకరమైన దెయ్యపు చేష్టాలు, క్రూరుడు కాక మరేమవుతాడండి వీడు? ప్రేమ చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, నీలో ఉన్న దెయ్యాన్ని పోగొట్టడానికి కొరకాయ సాహసిస్తున్నాడు. నీ దగ్గర కూర్చొని పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఉంటే, సాతానుగాడు పారిపోతూ ఉంటే నీవేమవుతున్నావు? క్రూరత్వముతోటి నింపబడుతున్నావు. దావీదు నీకు మేలు చేస్తుంటే నీవు కీడు చేయడానికి నువ్వేం చేస్తున్నావు? ప్రయత్నం చేస్తున్నావు. నీకు జరుగుతున్న నష్టముల నుండి నిన్ను విడిపించడానికి కొరకాయ దావీదు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటే నీవు అతని విషయములో విషమును చిమ్ముతూనే ఉన్నావు జీవితంలో. సంఘమా, ఈనాడు మన జీవితంలో లేమా? మన ఇంటిలో వారి విషయములో, సంఘములో ఉన్న వారి విషయములో ఎందుకు నీకు ఆ క్రూరమైన మనస్తత్వం? అక్కడ రాయబడిన మాట, క్రూరుడు తన శరీరమునకే ఏం తెచ్చుకుంటాడట? ఎవడికో కాదు, చివరికి నీ శరీరానికి నువ్వే బాధ తెచ్చుకుంటావు. అదే అయిపోయింది సౌలు యొక్క జీవితం. అదే అధ్యాయం ఇంకో వచనం రండి, కిందకు వద్దాం. 19వ వచనం. యథార్థమైన నీతి జీవదాయకము, నా వెనకాల పలకండి మాట, నిద్రపోయేవాడు కూడా లెగుస్తారు. నా వెనకాల పలకండి. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును.
ఏంటట? దుష్టక్రియలు. అట్ట చేస్తున్నాడట, విడువక. ఆ పదాలు గమనించాలి. చూడండి, 18వ అధ్యాయము కనుక ఆ స్త్రీలు ఎప్పుడైతే పాట పాడారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 20వ అధ్యాయం 11వ వచనం వరకు ఎన్ని రోజులు జరిగిందో మనకు తెలియదు. ఎన్ని రోజులు జరిగిందో మనకు తెలియదు. అయితే తన జీవిత యాత్రలో తను ఎలాగున్నాడంటే, విడిచిపెట్టకుండా ప్రతిరోజు దుష్టక్రియలు చెయ్యుటలో చాలా చాలా ఆసక్తిని చూపిస్తూ ఆతురతతోటి ఎంతో ఇష్టపూర్వకంగా చేస్తూ తాను పరిగెలెడుతున్నాడు. విడిచిపెడదామన్న ఆలోచన రావట్లేదు. అంతకంతకు చదువుకున్నాం కదా ఇందాక మన మాట. 9వ వచనములో కనుక యుద్ధములో జయమును పొందుకొని జయోత్సాహముతో ఇంటికి రావటంతో 8వ వచనములో కనుక 9వ వచనములో దయ్యం పట్టినాడు లాగా ఏం చేశాడు? ప్రవర్తిస్తూ వచ్చాడు. ఏంటండి ఈ ప్రవర్తన? ఏంటి అంటే, వీడు ఎక్కడికి పోయినా జయముతోనే వస్తున్నాడు. ఎంతమంది వాడి చుట్టుముట్టినా వాడి శత్రువులను విజయంతోటే ఓడించి విజయోత్సాహంతో వస్తున్నాడు. అమ్మో, వీడు సామాన్యుడు కాదనుకొని ఇంకా తనలో ఏమవుతుంది? భయము పెట్టేగిపోతుంది. అందుకొని మళ్ళీ పొద్దునే బయలుదేరాడు. అంటే మా నాడికి కలలో కూడా ఎవరు గుర్తుకొస్తున్నారు? ఏంది పలకండి, దావీదే కళ్ళ వస్తున్నాడు. ఏమని? మొన్న నాకు ఆయన ఫోన్ చేసి కనుక ఆ సహోదరు వాళ్ళ భార్యకి బాగుంటలా. నేను కథ కోసం చెప్పట్లేదు, నవ్వుకోవటం కూడా చెప్పట్లేదు. శరీరములో బలహీనత ఉన్నప్పుడు శత్రువు మనలను వెంటాడుతున్నట్టుగా ఏం చేస్తాయి? కలలు వస్తాయి. రెండవది, నీవు ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ ఎక్కువగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే వాడు ఏం చేస్తుంటాడు? నేను మొన్న వెళితే మా అమ్మ దగ్గరకు ఒక సహోదరి వస్తానని ఫోన్ చేసింది. కనుక జాండ్రపేటలో నుంచి మాకు బంధువులు, నాకు వదిన వరుస అవుతుంది ఆమె. నాకు వదిన వరుసనవుతుంది. కనుక వచ్చింది ప్రార్థన చేసుకోవటానికి. దాదాపుగా చాలాసేపు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నారు. అయిపోయింది ఆ రాత్రి. తెల్లారిన తర్వాత మా అమ్మ పడుకునే రూమ్లోకి నేను వెళ్ళాను. నేను వెలుపడ పడుకుంటాను, పరికట్టుకు మా అమ్మ లోపల పడుకుంటాను. సరే, పడుకున్న తర్వాత వెళ్ళిన తర్వాత నేను బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని అయిపోయి లోపలికి వెళ్ళాను. మా అమ్మ లేచి ఆయా పని చేసుకుంటూ ఏమందో తెలుసా? సాతానుగాడు రాత్రి ఏం చేశాడు? వచ్చాడు అని చెప్పింది. ఎందుకు? నిన్న ఏం చేశారు ఇద్దరు కలిసి? అర్థమైందా మీరు చెప్తున్న మాట? ప్రార్థన ఎక్కువ చేసుకుంటే వాడు ఏం చేస్తాడు? అది కొన్ని ప్రార్థన మానే. అర్థమైంది? ఓరు భలే చెప్పాడు అన్న, ఇది చెబుతున్నాడు ఈయన, ఇదిగే. అలాగా ప్రార్థన చేసుకోబట్టే మా అమ్మ ఇంకా బతుకుంది భూమి మీద, మంచం మీద పడకుండా. వస్తాయి, వాడు తరుముతుంటాడు. అలాగా ఒక సహోదరుడు ఫోన్ చేశాడు నాకు. నేను పరిచర్య చేస్తున్న సంఘాలలో. అన్నా, ప్రార్థన చేయన్నా రాత్రిపూట. గత రాత్రి కూడా ఒకరు మాట్లాడుతూ వచ్చారు, 2-3 ఫోన్లు చేస్తూ వచ్చారు నాకు. నేను ఎత్తలా. అయిపోయేసరికి దాదాపుగా 12:15 అయింది. ఈ కుక్కల గోల అర్థమైందా? నాకు నిద్ర పట్ల ఈ ఫోన్తో మాట్లాడుతూ దాదాపు 1:30 మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళ యొక్క సంఘములో ఉన్న పరిస్థితులు, ఒక సేవకులు మాట్లాడుతూ వచ్చారు. నేను కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను. సో ప్రియమైన వరకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అలాగా కనుక శత్రువైన సాతానుడు మనలను వెంటాడుతూ ఉంచాడు. భయపడబాకు.
నువ్వు ఎంత ఖచ్చితంగా ఉంటూ ఉంటావో అంతగా వాడు ఏం చేస్తుంటాడు మనలను మరి ముఖ్యంగా బలహీనతలో ఆ సహోదరుడు నాకు ఫోన్ చేసి కనుక ఒక వారం కిందట ప్రార్థన చేయించుకున్నాడు. ఏమన్నా తెలుసా? అన్న ప్రార్థన చేయి, నా భార్య కట సాతానుగాడు వచ్చి గొంతు ఏం చేస్తున్నాడట. ఏంది పలకండి, రాత్రి వస్తాడేమో అనుకుంటే భయం వేస్తుందండి మీకు. రానిండి పిసకనండి, ఏమవుతుంది? పిసికితే చచ్చిపోతారేంది? చచ్చిపోతే ఏమవుతాం? అదిగో మార్క్ అనబోయినట్టుగా ఈ పేడ ఉండదు. ఏ పేడ? మా సెంగయ్య అన్న పేడ ఉండదు, ఆ గేదెల పేడ ఉండదు, పాలు పితుక్కునే పని ఉండదు, అన్నం వండుకునే ఈ గొడవ ఉండదు, పిల్లకాయలు పొద్దున్న లేపి బడికి పంపించే గొడవ ఉండదు, క్యారీలు కట్టేవాడు ఏ గొడవ ఉండదు. చక్కగా పరలోకంలో ఇందాకనే అంటే నవ్వుకోవడానికి చెప్పట్లేదు, నేను అలాగ వెళ్ళాను కనుక అక్కడ మన మార్క్ అన్న వాళ్ళ అక్క అనుకుంటామే, అయ్యా మా తమ్ముడు ఏమయ్యాడు, చచ్చిపోయాడంటే నేను అన్నాను ధన్యుడయ్యాడన్నా. ఆ వెంటనే పోయి సమాధి శవం దగ్గర పోయింది ఆమె. ధన్యుడయ్యాడన్నాను. ఎందుకు? ప్రయాసలన్నీ ఏం చేశాడు? గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు సువార్తమ్మక్క కనుక లోపల ఆయన భర్తకు పరిచయం చేస్తూ ఉంది. ఆ గేట్ వేసింది కనుక నేను మాట్లాడేసరికి కేకేసరికి వచ్చింది, గేటు తీసి లోపలికి వెళ్ళా. సరే చాపేసి నేను కూర్చున్నాను కనుక వచ్చి కూర్చుంది కనుక మార్కు కేకేస్తున్నాడు. నేను కూడా వెళ్ళాను పలకరిద్దామంటే చూశాడు కానీ ఏం మాట్లాడలేకపోయాడు. ఇక్కడ కూర్చున్న దాదాపుగా ఒక 5-10 నిమిషాలు కూర్చుంది అంతే సువార్తమ్మక్క. దాదాపుగా 20 సార్లు కేకేశాడు. ఎందుకు? నన్ను లేపు, నన్ను లేపు, నన్ను లేపు అంటున్నాడు. లేపితే మళ్ళీ ఏం చేస్తాడంట? మళ్ళీ పడుకోబెట్టు, అంటే తనంతట తాను లెగవలేకపోతున్నాడు, తనంతట తానుగా పడుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, ఈమె బాధ ఏంటంటే ఆ బలమైన వ్యక్తిని, బరువు గల వ్యక్తిని లేపలేక కూర్చోబెట్టలేక ఈమె బాధ ఇది. ఎందుకంటే ఆమె బలహీనరాలు. వస్తున్నానులే అని చెప్తూ వచ్చింది. ఆయన ఆగకుండా అలాగనే మాట్లాడుతూ వచ్చాడు. ఇక లాభం లేదని అనుకొని నేను ప్రార్థన చేసి కనుక ఇతరులకు వచ్చాను. ప్రేమైన వలరా జ్ఞాపకం చేసుకుందాం, బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది జీవితంలో. అయితే ఈ లోకాన్ని ముగిస్తే మనకు బాధలన్నీ వెళ్ళిపోతాయి. అలాగనుకొని చేతులారా ఆత్మహత్యలు చేసుకోవాకండి. నీ పక్షముగా ద్రోహం చేస్తున్నారా? ధైర్యంగా ఉండు, యథార్థతను విడిచిపెట్టబాకు. ద్రోహం చేసేవాడు తనను తానే పాడు చేసుకుంటున్నాడు. క్రూరమైన వాడు తన శరీరానికి తాను ఏం చేసుకుంటున్నాడు? నష్టం తెచ్చుకుంటున్నాడు. తర్వాత ఏం చదివాం? దుష్టక్రియలు విడివక చేయవాడు తనకు మన మరణమునకే చేస్తున్నాడు. ఇంకో వచనం చదువుదాం రండి. అదే ఇక్కడ 11వ అధ్యాయం 27వ వచనంకి వస్తున్నాను. 27వ వచనం. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును. నా వెనకాల పలకండి, 2 లైను నా వెనకాల చెప్పండి. కీడు చేయు గోరువానికి కీడే మూడును. కీడు చేసేవాడికి ఏమవుతుందంట? కాబట్టి కీడును సహించు. కీడు చేసేవాడికి కీడు మూడే రోజు ఒకరోజు గుర్తుపెట్టుకో. ఈ రాత్రి దావీదుకు వలె కీడు చేయకుండా నిన్ను నీవుగా అణుచుకో. ద్రోహం చేయకుండా నిన్ను నీవు అణుచుకో. మాటికి దుష్క్రియలు చేయకుండా ఆగు. అది నీకు క్షేమాన్ని చేస్తుంది. ప్రస్తుతం నువ్వు ఓడిపోయినట్టుగా ఉండవచ్చు, ప్రస్తుతం నువ్వు అవమానమునకు గురైనట్టుగా ఉండవచ్చు, ప్రస్తుతం నీకు హాని జరుగుతూ ఉండవచ్చు. కానీ నీకు ద్రోహం చేస్తున్న వారు, కీడు చేస్తున్న వారికి కీడే మూడుతుంది. కొంచెం నువ్వు ఆగితే, కొంచెం కాలం ప్రార్థన చేసుకొని దేవుడి మీద ఆధారపడితే
ఎందుకో తెలుసా? నీ విరోధితోటి పోరాడేవాడు ఆయన. నీవు కాదు, నీ శత్రువుతో పోరాడేది ఆయన. ఆయన. ఒక మాట గుర్తుకొస్తుంది, కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం. ఇక్కడ చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నాడు దావీదు. ఆ పరిస్థితులలో తను మాట్లాడుతున్న మాటలను మన జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం చదువుదాం. యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు. అవును, నేను కాదు, నువ్వే. 10,000 మంది దండెత్తి వచ్చిన వారి దవడ పళ్ళు ఎరగొట్టేవాడవు నువ్వే. వాళ్ళు పళ్ళు ఎరగొట్టేవాడవు కూడా నువ్వే. అవును, చేయనివ్వండి, కీడు ద్రోహం చేయనివ్వండి. దావీదులాగా మౌనం దాలుద్దాం. ఎంతకాలం అంటావేమో పర్వాలేదు, ప్రార్థన చేయి, దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తాడు. దేవుణ్ణి అడుగు. మనము ఎట్టి పరిస్థితులలో అక్కడ నిలబడలేం. దావీదుకు వలె దేవుడి మీద ఎప్పటికప్పుడు ఏం చేయాలి? 4వ అధ్యాయం 1వ వచనం అన్నాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇరుకులో కనుక మొర్రపెట్టాడు. ఇరుకులో నీవు కూడా మొర్రపెట్టు, తప్పనిసరిగా ఆయన వింటాడు. తన బిడ్డలు బాధపడుతుంటే ఆయన చూసి సహించుకోలేడు. మత్తయి సువార్త 14వ అధ్యాయములో వారిని బలవంతంగా ఓడలో నుంచి అద్దరికి వెళ్ళమని చెప్పాడు. వారు వెళ్తున్నారు. ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. వారు వెళుతూ ఉండగా రాత్రి 4వ జామున సముద్రం అల్లకల్లోలమైపోయింది. ఆ సమయంలో కొండ మీద ప్రార్థన చేస్తున్న ఆయన వారు అల్లకల్లోలమున ఉన్న సంగతి చూసి సముద్రం మీద నడుచుకుంటూ వారి దగ్గరకు వచ్చాడు. వారిలో ఉన్న భయాలను, ఆందోళనలను తొలగించి సముద్రమును నిమ్మలపరిచి వారిని ధైర్యపరిచి వారితో పాటు అద్దరికి చేరాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన నీ పరిస్థితులలో నుంచి అద్దరికి చేర్చలేడు అనుకుంటున్నావా? భయపడవద్దు. ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథం, మనము సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 9, 10, 11 వచనాల నుంచి ఇక్కడికి వచ్చాం. అది సౌలు యొక్క ప్రవర్తనలో ఉన్న కనుక దౌర్భాగ్యకరమైన లక్షణాలను మనం చూస్తుంటున్నాం. 11వ అధ్యాయమే 31వ వచనం చదువుకుందాం. 31. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు. కీడు చేసేవాడు తను నష్టపోవడనుకుంటున్నావా? ప్రతిఫలం పొందడనుకుంటున్నావా? క్రోధంతో నింపబడినవాడు, విడివక దుష్క్రియలు చేస్తున్నవాడు అలాగనే వర్ధిల్లుతుంటాడనుకుంటున్నావా? వాడు చేసిన పరిధికి ప్రతిఫలము తప్పక ఒకరోజు పొందుతాడు. ఏమి విత్తాడో అదే. సో నీవేమి విత్తుతున్నావు, నేనేమి విత్తుతున్నాను? దావీదుకు వలె యథార్థతను విత్తుతున్నామా? ప్రార్థన విత్తుతున్నామా? మౌనముగా ఉండటం విత్తుతున్నామా? లేకపోతే తగాదాలకు
దిగుతున్నామా? హర్షించుకుందాం. ఇంకో 2, 3 వచనాలు చూపించేసి ముగిచ్చేస్తాను. 12 అధ్యాయం 2 వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దుర ఆలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు. సో సౌలు యొక్క హృదయములో చెలరేగుతుంది దురాలోచనలు. దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన. ప్రియమైన సంఘమా, అధైర్యపడవద్దు. 5వ వచనం నుంచి, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తమైనవి, భక్తిహీనుల చెప్పు ఆలోచన మోసకరములు. గమనించాలి. తర్వాత, భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని. 5వ వచనం 6వ వచనముల మొదట్లైను సౌలు ఎంత చక్కగా సెట్ అవుతాడో చూడండి. దాంట్లో ఆ వచనాలలో ఎన్ని చెరిపే ఆలోచనలు చెప్తున్నాడండి భక్తిహీనుడై సౌలు. ఎన్ని భయంకరమైన హత్య చేయడానికి కొరకై పురుకొల్పుతున్నాడండి ప్రజలను తన జీవితంలో. తన కూతురుతో కూడా తగాదా పెట్టుకున్నాడు అక్కడ. ఎందుకు పంపించావాడిని? ప్రేమైన వలరా, నిజం, మన జీవిత యాత్రలో మనమును, మన భయాలు మనల్ని తరుముకుంటూ వెళుతూ తోటి విశ్వాసిని, తోటి సహోదరుడును మనము కూడా అలాగా ప్రవర్తిస్తూ సౌలుకు వలె దుర్మార్గమైన పనులు చేసుకుంటూ, సౌలుకు వలె దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకుంటూ వెళుతున్నామా? క్షమాపణ కోరుకుందాం, సరిచేసుకుందాం. దావీదు వలె ఉండటానికి కొరకై ప్రార్థన చేసుకుందాం. నన్ను భద్రపరచు, నా నోటిని, నా నాలుకను, నా చేతులను, నా ఆలోచనలను భద్రపరచు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. అప్పుడు సరిచేయబడితే మరలా మన నోరు మాటలాడటానికి ఆయన ధైర్యమును కలుగచేస్తాడు. విరిచివేయబడిన కొమ్ము చిగురింప చేస్తాడు. అవమానమునకు గురి అయిపోయిన మన దేవుని నామం ఘనపరచబడుతుంది. అలాగా భవిష్యత్తు జీవితములో మన జీవితము ద్వారా మన కుటుంబాలే కాదు, సంఘమే కాదు, గ్రామమే కాదు, ఆ పరలోకమున దేవుడు ఘనపరచబడులాగున మన జీవితములను సిద్ధపరిచి నడిపించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం.